నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. భార్యాభర్తలకు విడాకులు ఉంటాయి, కానీ తల్లిదండ్రులకు మాత్రం విడాకులు ఉండవు అనే మాట మనం తరచుగా అంటుంటాం, వింటుంటాం. అంటే ఒక భార్యాభర్త విడిపోయినప్పటికీ కూడా వాళ్ళకు పుట్టిన పిల్లలకి మాత్రం వాళ్ళ అమ్మా నాన్న ఎప్పటికీ అదే అమ్మా నాన్నగా ఉంటారు. అయితే చాలాసార్లు విడాకులు తీసుకునే సందర్భంలో ఈ విషయాన్ని ఇరు పార్టీలు మర్చిపోవడంతో పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి, ట్రామాకి కూడా గురవుతున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో చైల్డ్ కస్టడీ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే చైల్డ్ కస్టడీ అనేది కేవలం భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులకు మాత్రమే సంబంధించిందా, ఇంకా మిగిలిన చుట్టాలు కూడా ఎవరైనా ఉంటే రిలేటివ్స్కి కూడా చైల్డ్ కస్టడీ రైట్స్ ఏమైనా ఉంటాయి? ముఖ్యంగా నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు కూడా వీళ్ళు ఉండే హక్కులు ఏంటి అన్న విషయాలు కూడా మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించి కాల్స్కి స్పందించడం కోసం, సలహాలు ఇవ్వటం, న్యాయ సలహాలు ఇవ్వటం కోసం మనతో పాటు స్టూడియోలో ఇద్దరు అడ్వకేట్స్ కూడా ఉన్నారు. పార్వతి గారు అడ్వకేట్, అలాగే పద్మ గారు అడ్వకేట్. కాల్స్ తీసుకునే ముందుగా చట్టానికి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వటం అవసరం అని అనుకుంటున్నాను. చైల్డ్ కస్టడీకి సంబంధించి మనకున్న చట్టాలు ఏంటి, అవి ఏం చెప్తున్నాయి? చైల్డ్ కస్టడీ గురించి మనకు అనేక చట్టాలు ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్లో చైల్డ్ కస్టడీ గురించి పిటిషన్ వేసుకోవచ్చు. అంటే డైవర్స్కి వచ్చినటువంటి భార్యాభర్తలు దాంట్లోనే ఇంటీరియం చైల్డ్ కస్టడీ కోసం వేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం కూడా చైల్డ్ కస్టడీకి వేసుకోవచ్చు. ఇంకా అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ చైల్డ్ కస్టడీ అనేది ఎప్పుడు రైజ్ అవుతుందంటే, జనరల్గా భార్యాభర్తలు కోర్టును ఆశ్రయించినప్పుడు, వారి మధ్య ఉండేటటువంటి వైవాహిక తగాదాల దృష్ట్యా ఆశ్రయించినప్పుడు చైల్డ్ కస్టడీ అనేది అరైజ్ అవుతూ ఉంటుంది. అత్యంత బాధాకరమైన విషయం ఈ చైల్డ్ కస్టడీ అన్నది జడ్జి గారు నిర్ణయించేటటువంటి సందర్భం. పిల్లలను ప్రొడ్యూస్ ద చైల్డ్ బిఫోర్ ది కోర్ట్ అని చెప్పేసి ఒక ఇంటీరియం పిటిషన్ వేసుకుంటారు, భర్త కానీ భార్య కానీ వేసుకుంటున్నారు అనమాట. అక్కడ చూస్తే చాలా గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. పిల్లలు భయపడుతుంటారు, బెదురుతుంటారు, ఏడుస్తుంటారు. అమ్మ దగ్గర ఉండే పిల్లలైతే మరి అమ్మ కొంగు చాటును నుంచొని మేము వెళ్ళాం నాన్నగారి దగ్గరికి అంటుంటారు. ఫాదర్ దగ్గర ఉండే పిల్లలైతే అమ్మ దగ్గరికి మేము వెళ్ళాం అంటుంటారు. పాపం జడ్జి గారు సముదాయిస్తుంటారు, ఛాంబర్లో పిలిపించి మాట్లాడి వాళ్ళ మనసులో ఏముందో కనుక్కొని దాన్ని అనుసరించి మాత్రమే చైల్డ్ కస్టడీ అన్నది నిర్ణయిస్తున్నారనమాట. వీటిలో మెయిన్ దేనిపైన ఆధారపడుతున్నారంటే, చిల్డ్రన్స్ వెల్ఫేర్ ఈజ్ పారమౌంట్ ఇంట్రెస్ట్ అని చెప్పారనమాట. అంటే పిల్లలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ సంక్షేమం బాగుంటుంది, వాళ్ళకి అన్ని రకాలుగా ఎవరు భద్రత ఇవ్వగలుగుతారు అనే విషయాన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసి చైల్డ్ కస్టడీ ఇస్తున్నారు. కాకపోతే పేరెంట్స్ ఇద్దరికీ చెందిన వాళ్ళు పిల్లలను మనము అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నాం, పదే పదే చెందిన వాళ్ళు కాబట్టే ఇంకొక స్పౌస్కి విజిటింగ్ రైట్స్ అన్నీ కూడా కోర్టు వాళ్ళు గ్రాంట్ చేస్తున్నారు. కాకుంటే ఈ విడాకులు వచ్చిన తర్వాత చైల్డ్ కస్టడీ ఎవరికో ఒకరికి నిర్ణయించిన తర్వాత వచ్చినటువంటి పేరెంట్ మళ్ళీ వివాహం చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. ఇటీవల అనేక సంఘటనలు మనం చూస్తున్నాం కదండి. ప్రతి సంఘటనలో మనం చూస్తే చిన్నారి పిల్లలపైన, ఆడపిల్లలపైన కానివ్వండి, మగపిల్లలపైన కానివ్వండి, దాడులు చేసేటటువంటి వాళ్ళు, చంపేవాళ్ళు, చిత్రహింసల పాలు చేసేవాళ్ళు స్టెప్ పేరెంట్స్ మాత్రమే చేస్తున్నారు. నిన్న మనం చాలా గమనించినటువంటి ఇదొక ఆస్పెక్ట్. నిన్న పాపను, ఆ ప్రత్యూష అన్న పాపను నరక యాతనకు గురి చేసింది ఇక్కడ సవతి తల్లి. తండ్రి విడాకులు తీసుకున్నాడు. పాపం దురదృష్టవశాంత ఆ తల్లి కూడా చనిపోయింది. ఆ తల్లి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మళ్ళా ఇక్కడికి వచ్చేసింది పాప. చూశారు, మనం కొన్ని సంవత్సరాల కింద మనం డిస్కస్ చేసాం నర్తన అనేటటువంటి చిన్నారిని. అక్కడ ఏంటంటే ఆమె సొంత తండ్రి సవతి తండ్రి అనమాట. ఆ సవతి తండ్రిని అతన్ని పెట్టినటువంటి డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసము ఈమె ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ లోనైపోయి కూతుర్ని హింసించడం ప్రారంభించింది. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. నిన్నగాక మనము ప్రొఫెసర్ గురుప్రసాద్ గారి ఇన్సిడెంట్ చూసాం. 498 అఫెక్ట్ అనమాట. ఆ 498 కేసు పెండింగ్లో ఉన్నది, డివోర్స్ కేసు పెండింగ్లో ఉన్నది. కస్టడీ మాత్రము విజిటింగ్ రైట్స్ పిల్లలకు తనకిచ్చారు. ఆ విజిటింగ్ రైట్స్ ఇచ్చిన దాంట్లో అంతటితో సాటిస్ఫై అవ్వకుండా ఆ తల్లిపైన విపరీతమైన క్రోధము, ఆవేశము, ద్వేషము పెంచుకొని పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. కాబట్టి ఇలాంటి కేసెస్ని విచారించేటప్పుడు ఎంతో మానవీయంగా విచారించాలి, ఎంతో జాగ్రత్తగా ఆచితూచి ఆ పసిపిల్లలు మళ్ళా వాళ్ళ జీవితాలు ఛిద్రం కాకుండా కస్టడీ అనేది గ్రాంట్ చేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నిజానికి గురుప్రసాద్ విషయం చూస్తే ఎవరిది బాధ్యత? కోర్టుది బాధ్యత. అటువంటి ఒక సైకోకి పిల్లల్ని అప్పగించిన కోర్టు వారి బాధ్యత. నేచురల్ గార్డియన్ మదరే ఎక్కడ కూడా. మదరు అంటే లా ప్రకారం నేచురల్ గార్డియన్ ఈజ్ ఫాదర్ అండి. లేదండి, మగపిల్లడు దీంట్లో 7 years వరకు తల్లి దగ్గర, అంటే మామూలుగా అసలు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల వరకు తల్లి అవసరం కంపల్సరీగా ఉంటుంది. మదర్ ఫీడ్ టైంలో కానీ ఆడపిల్లకైతే జీవితాంతం అవసరం ఉంటుంది. మగపిల్లడికి ఒక ఏజ్ వరకు 7 సంవత్సరాల వయసు వరకు కూడా తల్లి కంపల్సరీగా తల్లి దగ్గరే ఉండాలి. 7 సంవత్సరాల తర్వాత తండ్రి క్లెయిమ్ చేయొచ్చు. కానీ తల్లి విషయంలో మాత్రం కోర్టులు కూడా, ఇప్పుడు కోర్టులు ఈ రోజు కూడా తల్లికే ప్రిఫరెన్స్ ఇస్తారు. రైట్.
ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో ఎప్పుడంటే తల్లి క్యారెక్టర్ బాగాలేనప్పుడు, లేదంటే తల్లి చనిపోయిన పరిస్థితుల్లో, లేకపోతే తల్లి ఈ పిల్ల అంటే ఈ కూతుర్ని కేర్ తీసుకునే స్థితిలో లేనప్పుడు, అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు, మెంటల్గా ఇది అలాంటప్పుడు మాత్రమే, అంటే ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో మాత్రమే ఆడపిల్ల కస్టడీ మాత్రం తండ్రికి ఇస్తారు. కానీ జనరల్గా అన్ని కోర్టులు ఇవాళ రేపు తల్లికే ప్రిఫరెన్స్ ఇస్తాయి ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు. బట్ ఆ కండిషన్స్ కూడా హెల్త్ కండిషన్స్ అంటే సర్టిఫికేట్ల ద్వారా ప్రూవ్ చేయొచ్చు. కానీ ఫాదర్ ఎప్పుడైనా సరే తల్లి క్యారెక్టర్ బాగాలేదు, దానివల్ల నా కూతురు భవిష్యత్తు కూడా పాడవుతుంది, షీ మే గెట్ అని ప్రూవ్ చేయగలగాలి. కాకపోతే ఏంటంటే న్యాచురల్ గార్డియన్ మదరే. కడుపులో ఉన్నప్పుడు అంటే అది అసలు ఓమ్లో ఉన్నప్పుడే అంత కేర్ తీసుకునే మదర్. నీకు పుట్టే పిల్లలకి హాని జరుగుతుందమ్మా అంటే తినడం మానేస్తుంది, నీ పుట్టే పిల్లలకి మంచిదమ్మా అంటే తింటుంది. కడుపులో ఉన్నప్పటి నుంచి, సో కడుపులో ఉన్నప్పటి నుంచి అంత కేర్ తీసుకున్నప్పుడు బయటపడిన పిల్లల్ని అంటే తను చెప్పగలడు, పుట్టిన తర్వాత పిల్లలు చెప్పగలరు నాకు ఆకలేస్తుందని. కడుపులో ఉన్నప్పుడు లేదు, అంటే కడుపులో ఉన్నప్పుడు నాకు తంతున్నాడు అంటే ఒక ఆకలేస్తుందేమో, నేను తినాలేమో, నాకు ఆకలి అయిపోయినా తింటాను నేను. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తల్లి తర్వాత తీసుకోలేదా? రైట్ యాక్చువల్లీ మీరు అన్నది నిజమే. కానీ అంటే ఎలా ఉంటుందంటే చాలా కేసెస్లో మనం చూస్తూ ఉంటాము, తల్లి మోస్ట్ ఆఫ్ ద టైం తల్లి ఎప్పుడు కూడా ఏదో ఒక డిసడ్వాంటేజ్ పొజిషన్లోనే ఉంటుంది ఈ విడాకుల కేసెస్లో. సో అక్కడ తల్లి సాకలేదనే కారణంతోనో ఇంకేదో కారణంతో అలాంటి కారణాలతో వచ్చినప్పుడు కోర్టు జనరల్గా ఎలాంటి ఫినాన్షియల్ కండిషన్స్, మెయిన్లీ ఫినాన్షియల్ కండిషన్స్, తల్లికి తండ్రికి ఉండేంత ఎకనామికల్ ఫ్రీడమ్ లేక ఫినాన్షియల్ స్టేటస్. కానీ ఆ దీంట్లో కూడా కస్టడీ చైల్డ్కి ఇస్తూ ఫాదర్ మెయింటెనెన్స్ పే చేయమని చెప్తుంది కోర్టు. రైట్, తండ్రి మెయింటైన్ చేయాలి, భార్య పిల్లల్ని మెయింటైన్ చేయవలసిన బాధ్యత తండ్రిది. ఆ కస్టడీ మదర్కి ఇచ్చినా కూడా తల్లి మీదనే మొత్తం బాధ్యత వేయదు కోర్టు కూడా. రైట్, మెయింటెనెన్స్ పే చేయాలి కంపల్సరీగా, భార్యకి పే చేయాలి, పిల్లలకి కూడా పే చేయాలి. కాకపోతే ఏంటంటే ఒక తండ్రిగా ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తున్నారు కాబట్టి, తండ్రిగా పిల్లల నుంచి వచ్చే ప్రేమ అభిమానం పొందే హక్కు ఆయనకు కూడా ఉంటుంది కాబట్టి విజిటింగ్ రైట్స్ అనేవి ఇస్తారు. రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. మీరు చెప్పినట్టుగా ఆన్ పేపర్ చాలా బాగుంటుంది, బట్ వాస్తవంలో ఏముంటుంది మనం చూస్తాం. ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళకి ₹3,000 మెయింటెనెన్స్ ఇస్తుంటారు. వాళ్ళకి చెప్తారు నువ్వు ఆ తండ్రి విజిటింగ్ రైట్స్కి వచ్చినప్పుడు నువ్వు నా దగ్గర ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, మీ అమ్మ దగ్గర ఉంటే ముష్టి జీవితం, నిజంగా ఇదంతా కూడా ఉంటుంది. కాల్ తీసుకుందామండి, కాల్ తీసుకుని మాట్లాడదాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే చెప్పండి అమ్మా. హలో నమస్తే మేడం. వినిపిస్తుంది, మీరు చెప్పండి అమ్మా, మాట్లాడండి. మేడం నాకు 3 ఆడపిల్లలు మేడం. 3 ఆడపిల్లలు అయితే 2 అమ్మాయిల పెళ్లి ఇంతకుముందు కూడా కాల్ చేస్తే కట్ అయిపోయింది మేడం మధ్యలో. అయితే 2 అమ్మాయిల పెళ్లిళ్ళు చేశాను మేడం. పెళ్లిళ్ళు చేసినప్పుడు మగ పిల్లలు లేరు మేడం నాకు. అయితే 2 అమ్మాయిల పెళ్లి చేసినప్పుడు కన్యాదానం చేస్తాం కదా మేడం. మనం చేస్తున్నప్పుడు ఒక మగ పిల్లాడి అవసరం హెల్ప్ అయితే మా పెద్ద మామ గారి మనవడిని హెల్ప్ తీసుకున్నాను మేడం. తీసుకొని 2 అమ్మాయిల పెళ్లి చేశాను. పెద్ద పాప పెళ్లి 2007లో, చిన్న అమ్మాయి పెళ్లి 2వ అమ్మాయి పెళ్లి 2010లో చేసింది. అప్పుడు అబ్బాయి మంచిగానే ఉన్నాడు మేడం, అది హెల్ప్ చేసింది అనమాట. అంటే నేను మా తరపున బట్టలు, భోజనాలు, మర్యాదలు అన్ని మంచిగానే అయిపోయినాయి. మొన్న ఒక రోజు సడన్ గా వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడు మేడం, బాండ్ పేపర్ మీద రాసేసి నా కొడుకును మీరు తీసుకోవాలి, లేకుంటే నేను కోర్టుకు పోతా అంటున్నాడు. ఒక్క నిమిషం అమ్మ, ఇది రైట్ అమ్మా ఇది ఒక్క నిమిషం తల్లి. హలో 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 చెప్పండి. ఇంత ముందు కూడా మీరు కాల్ చేశారు, కరెక్ట్, నాకు గుర్తొచ్చింది. మీరు అతనిని దత్తత ఏమైనా తీసుకున్నారా? చెప్పండి. టీవీ ఆన్ లో పెట్టారమ్మా మీరు, లాస్ట్ టైం కూడా ఇదే సమస్య. టీవీ ఆఫ్ చేయండి ఫస్ట్. దత్తత తీసుకోలేదు, మా దగ్గర అబ్బాయి ఒక్కరోజు కూడా ఉన్నది లేదు. ఓన్లీ పెళ్లిలో మాత్రం వచ్చి అన్నలాగా ఉన్నాడు, అంతేనా? అంటే ఇప్పుడు మా ఇల్లు మొత్తం ఆయన కొడుకు పోదు అంట మేడం. మరి ఏ విధంగా పోతుంది? దత్తత తీసుకోకుండా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బెదిరిస్తున్నారట కోర్టుకు వెళ్తారు. బెదిరించేటటువంటి అవకాశం ఏం లేదు. కోర్టుకు వెళ్ళే పాటైతే వెళ్ళండి అని చెప్పండి. ఈ రకంగా మిమ్మల్ని ప్రెషరైజ్ చేస్తున్నారని చెప్పేసి మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే దత్తత తీసుకోలేదు, ఏమీ లేదు, ఏదో పెళ్లికి వచ్చి హెల్ప్ చేశారు. ఆవిడ అన్నట్లు కన్యాదానం ఈ రోజు రేపు ఎవరైనా కూడా చేస్తున్నారండి. ఎవరు లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ పెద్దలు ఎవరైనా ఉన్నాక కన్యాదానంలో పాల్గొనడం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలలో హెల్ప్ చేయడం కానీ అవుతున్నారు. చాలా మందికి ఒక అపోహ ఉందన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా కొన్ని సందర్భాల్లో మనం ఫేస్ చేసాం. పలానా వ్యక్తి చనిపోయినప్పుడు మేము కర్మకాండాలు చేశామండి, మాకు ఆస్తిలో వాటా వస్తుంది, నిప్పు పెట్టామండి, మాకు ఆస్తిలో వాటా వస్తుందని చెప్పి. ఇలాంటి ఆస్తులు వాటా వచ్చేటటువంటి అవకాశం లేదమ్మా. ఒకవేళ దత్తత తీసుకున్నారని అన్నా కూడా దత్తత తీసుకోవాలంటే అతనికి 15 సంవత్సరాల లోపల వయసు ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్ అలాంటి డాక్యుమెంట్స్ ఏదైనా సృష్టించుకొని అడాప్టెడ్స్ అని ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఎవిడెన్స్ ఉండాలి. మరి ఇలాంటి వాటికి హెల్ప్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అతను మేజర్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది.
కాబట్టి అలాంటి ఏమీ లేదు, భయపడే అవసరం లేదు. కోర్టుకు వెళ్తే మీరు చక్కగా డిఫెండ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా గొడవ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పటికి ఇది 3వ కాలమా నాకు బాగా గుర్తు. ప్రతిసారి మీరు టీవీ ఆన్ చేసి పెట్టుకుని సరిగా వినిపించక, సో మాకు ఇప్పటికి విషయం అర్థమైంది. కోర్టుకు వాళ్ళు వెళ్తే కూడా మీకు ఏమీ నష్టం లేదు, ఊరికే బెదిరిస్తున్నారు. వాళ్ళు ఒక లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా లాయర్ చెప్తారయ్యా ఇది నువ్వు ఓడిపోయే కేసు, దీనివల్ల ఏ లాభం లేదని. ఒకవేళ అంతగా కేసు వేస్తే మీరు లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళండి, అక్కడ మీరు లీగల్ హెల్ప్ కూడా అడగండి. మీరు యాక్చువల్గా లాయర్ కూడా పెద్ద పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండానే మీరు బయటపడచ్చు. ఇంకో కాల్ తీసుకున్నామండి. హలో 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 చెప్పండి హలో చెప్పండి హలో వినిపిస్తుందమ్మా, లైవ్లో ఉన్నారు చెప్పండి. మేడం చైల్డ్ ప్రోగ్రామ్ కదా మేడం? ఏంటమ్మా? అంటే యాక్చువల్గా మాది వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం వల్ల నేను మీరు టీవీ ఆపేసి మాట్లాడండి, టీవీ సౌండ్ తీసేసి. హలో హలో మనతోనే మాట్లాడుతున్నారు. మేడం చెప్పండి. చెప్పండి, లైవ్లో ఉన్నారు చెప్పండి. ముందు మీ టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి. 14 సంవత్సరాలు కాపురం చేసి తనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పకుండా అక్రమ సంబంధం అంటగట్టి వాళ్ళ సొంత మేనల్లుడితోనే భార్యను వదిలేశాడు. వదిలేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, పెద్ద మనుషుల్లో తగువులు పెట్టాం, అన్నీ అయ్యాయి. ఓకే, అయితే పెద్ద మనుషులు పిల్ల తరపునే మాట్లాడారు. అయినా నాకు వద్దంటే వద్దు అని చాలా సార్లు గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళ పిల్లడి తాలూకా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ముగ్గురికి కూడా ఇష్టం లేదు. తనకి అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి, రోజుకో దాంతో తిరుగుతూ భార్యని వదిలేద్దామని డిసైడ్ అయ్యాడు పూర్తిగా. పోలీసులు ఏమో ఇంటికి వెళ్ళమని చెప్పారు కానీ నెల 5,000 ఇంటికి ఇస్తాడు కానీ భార్య దగ్గరికి రాడు. ఫోన్ చేసినా సరే అస్సలు రాడు. ఏం చేయాలో తెలియటం లేదు. 2 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. మెయింటెనెన్స్ పే చేస్తున్నాడు కానీ మెయింటెనెన్స్ అంటే అతను ఒక 5,000 పోలీస్ స్టేషన్లో జరిగిన పంచాయతీలో ఒక 5,000 ఇస్తున్నాడు. సో 5,000 ఏ రోజైనా మానేస్తే కూడా వీళ్ళు చేయగలిగింది. అయితే ఏం చేయమంటారు అనేది మీ ప్రశ్న, అంతేనమ్మా? ఏంటండి ఎక్కడ ఉంటారండి ఆవిడ? అమ్మాయి ఎక్కడ ఉంటుంది? అమ్మాయి పిల్లలు ఎక్కడ ఉంటారు? ఏంటండి ఆ అమ్మాయి పిల్లలు ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? పాప మా దగ్గరే ఉంటదండి. మీ పాప, ఓకే. బాబుని తీసుకురాలేదు, అక్కడే వదిలేసాము. దాని గురించేనే మాట్లాడుతున్నాం అనమాట. తీసుకొచ్చేస్తే అసలు బాధ్యత ఉండదని బాబుని అక్కడ వదిలేసాం, పాపను మా దగ్గర ఉంచుకున్నాం. రైట్ అండి. ఇప్పుడు 5,000 ఇస్తున్నారు అన్నారు కదా, ఎక్కడ మీ పాపకి ఇస్తున్నారా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇస్తున్నారా? ఎక్కడ ఇస్తున్నారు 5,000? రాము ఐ థింక్ ప్లీజ్. మెయింటెనెన్స్ గురించి అండి. అంటే మెయింటెనెన్స్ కంటే కూడా ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ అనేది ఒక పోలీస్ పంచాయతీలో జరిగిందండి. అతను బేసిక్ గా ఈ అమ్మాయితో కాపురం చేయడానికి సిద్ధంగా లేడు, అతను బయట తిరుగుతున్నాడు. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నారు అనుకుంటారు. ఒకటి వనజ గారు, మనం పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నప్పుడు అవేమి ఎగ్జిక్యూషనబుల్ ఆర్డర్స్ కాదు. ఏదో 498 బైపాస్ చేయడం కోసం అక్కడ నెలకింత ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నారు. కాబట్టి మనం దాని గురించి ఇంకా ప్రెషరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ అట్లా ఎట్లా రాయించినటువంటి అధికారులు ట్రాన్స్ఫర్లు అయినా వెళ్ళిపోయినా ఏ క్షణమైనా ఎగ్గొట్టేటటువంటి అవసరం ఉంటుంది, ఆగత్యం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మన కోర్టు ద్వారా ఒక లైబిలిటీ క్రియేట్ చేయాలి, అతనికి కట్టాలి అని చెప్పేసి. అందుకని సెక్షన్ 125 CRPCని అనుసరించి మీరు మెయింటెనెన్స్ కోసమే కేసు వేసుకోవచ్చు. ఇంకొక బాబుని అక్కడే పెట్టామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అంటే వీళ్ళు ఇష్ట ప్రకారంగానే బాబుని అక్కడ పెట్టారు. బాధ్యత చేసాము, పాపనైతే మా బాధ్యత తల్లిది కదా అందుకని తెచ్చుకున్నాము అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇద్దరిని తీసుకొస్తే అతని తండ్రికి ఏమి తండ్రి ఏమి బాధ్యత వహించకుండా పిల్లల పట్ల ఇంకా నిర్లక్ష్యంగా చూపిస్తాడు. అతని లైన్ క్లియర్ అయిపోతుంది కదండి తెచ్చుకుంటే అని చెప్పేసి అది వాళ్ళ భావన అని అనుకుంటున్నాను. అది దాంట్లో తప్పు లేదండి. ఒకవేళ బాబుని సరిగా చూడట్లేదని చెప్పేసి భావిస్తే మీరు తెచ్చుకోవచ్చు, కోర్టును ఆశ్రయించవచ్చు, గ్రౌండ్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. కాబట్టి మీరమ్మ 125 CRPCని అనుసరించి ఒక మెయింటెనెన్స్ కేసు దాఖలు చేయండి. డెఫినెట్గా అప్పుడు వస్తారు. మీకు ఇచ్చేటటువంటి 5,000 రూపాయలు అది సక్రమంగా క్రమబద్ధంగా ఎప్పటికీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా ప్రపోజల్ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున ఏదైనా
ఎలిమనీ తీసుకొని ఆ మ్యాటర్ అమికబుల్గా సెటిల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. రైట్. యా, యాక్చువల్గా ఐ థింక్ అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక చైల్డ్ కస్టడీ అనేది కూడా ఒక చెప్తాను. విషయం వస్తుంది చూడండి. చెప్తానండి. బాబు ఇష్టము ఎక్కడ ఉండాలో వాడికి ఆ ఇష్టం ఉందో లేదో తెలియదు, తండ్రి పట్టించుకుంటున్నాడో జనరల్గా లేదో అండి తెలియదు. చైల్డ్ 10 కస్టడీ సంవత్సరాల లోపు పిల్లలు అయితేనండి ఏమీ తెలియదు వాళ్ళకి. అవును. ఇప్పుడు పిల్లల్ని 10 సంవత్సరాల లోపు మైనర్స్ని కోర్టు ముందు కస్టడీ కోసం తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటున్నప్పుడు కోర్టు పిల్లల్ని తీసుకురామంటుంది, కానీ కోర్టు వాళ్ళని ఏం అడగలేదు. మీ అమ్మ బాగా చూస్తుందా, నాన్న బాగా చూస్తున్నారా అని అడగలేదు. వాళ్ళ ప్రవర్తనను బట్టి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు చూసినప్పుడు వాళ్ళ ఫేస్లో ఫీలింగ్స్ని బట్టి, లేకపోతే వాళ్ళ రియాక్షన్ బట్టి జడ్జ్ వాళ్ళ మైండ్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయాలి వెదర్ దే ఆర్ హ్యాపీ విత్ ద పేరెంట్ ఆన్ హూస్ కస్టడీ దే ఆర్, లేకపోతే వాళ్ళని చూసినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఫినాన్షియల్ కండిషన్ బాగలేక మగపిల్లలకి తల్లి అడిగినవన్నీ కొన్ని ఇవ్వలేకపోవచ్చు. తండ్రి దగ్గర ఉంటే నాకు అది అంటే తండ్రిని చూడగానే గబుక్కుని పరిగెట్టి వెళ్ళడం కానీ, లేకపోతే నాన్న అది కావాలంటే తండ్రి ఆ 1 రోజు 2 రోజులు కస్టడీ ఉన్నంత వరకు లేదు తీసుకెళ్ళి ఇస్తాను. సో అలాంటివన్నీ కూడా పిల్లలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. 1 రోజు 2 రోజులు కాదు కదండి, 18 సంవత్సరాల వరకు అసలు వాళ్ళు మంచి పౌరులుగా అయ్యే వరకు కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. సో అది మైండ్ అప్లై చేయాలి. 12 సంవత్సరాలు దాటిన తర్వాత మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి తెలిసిపోతుంది వాళ్ళకి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు సేఫ్గా ఉన్నారన్నది దే కెన్ ఏబుల్ టు మేక్అవుట్. సో అప్పుడు వాళ్ళు జడ్జెస్ ఏం చేస్తారంటే పిల్లల్ని పిలిపించి మాట్లాడతారు. అప్పుడు ఇంకా ఆడపిల్లలు నేను తండ్రి దగ్గరే ఉంటాను, కొంతమంది ఉన్నారు. నా దగ్గరే ఒక కేసు తండ్రి దగ్గరే ఉంటానని చెప్పింది కోర్టు జడ్జి గారికే చెప్పింది ఆమె. నేను మా నాన్న దగ్గరే ఉంటాను, మా అమ్మ అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, నాకు అది నచ్చదు, నేను మా నాన్న దగ్గరే ఉంటానని చెప్పేసింది ఆమె. సో అలాంటి కేసెస్లో కోర్టు మరి పిల్లలు మంచి కోసం వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటే వాళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి చెప్పలేరు కదా. కాబట్టి పిల్లల మంచి కోసం ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయాల్సిందే. అంటే ఒకసారి చైల్డ్ కస్టడీ అయిన తర్వాత దాని రివిజన్ కోసం మళ్ళీ చేసుకోవచ్చండి. అంటే అప్పుడు ఏ కండిషన్స్ ప్రకారం కస్టడీ ఇచ్చారో ఆ కండిషన్స్లో ఏమైనా మార్పు కానీ, అంటే ఇప్పుడు తండ్రికి ఇచ్చారనుకోండి కస్టడీ, తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు మదర్ మళ్ళీ అడగొచ్చు. ఎందుకంటే స్టెప్ మదరు అడ్మిటెడ్ ఫ్యాక్ట్ అది. స్టెప్ మదర్ ఎప్పుడూ కూడా తన పిల్లల్ని చూసుకున్న దీనిగా చూడలేరు. ఇట్ ఈస్ అన్ అడ్మిట్ ఫ్యాక్ట్. మనం చట్ట ప్రకారం అయినా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా తల్లికి ఉన్నంత అఫెక్షన్ ఉండదు. సో నువ్వు నా పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకొక లేడీ చేతిలో పెట్టే బదులు నా చేతుల్లో పెట్టు, నేను బాగా చూసుకుంటా. సో పెళ్లి కాకటం మాత్రమే చేంజ్డ్ కండిషన్ గా చూస్తారా ఏదైనానండి? అంటే వేరే ఆడవాళ్ళతో పరిచయం ఉండడము, నేను అవేమీ కాకుండా కూడా ఇప్పుడు కొంతకాలం తర్వాత మార్చుకోవాలని అనుకుంటే అలా వెళ్ళే అవకాశం ఉంటుందా? అది మ్యూచువల్ లేదు అంటే మదర్కి ఫినాన్షియల్ స్టెబిలిటీ లేక తండ్రికి ఇచ్చి ఉండొచ్చు. ఒక్కొక్కసారి మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి స్కూల్లో ఉండాలి, నా దగ్గర అంత కండిషన్ లేదు, సో ఐ విల్ గివ్ ద కస్టడీ టు ద ఫాదర్ అంటారు. సో మళ్ళీ నేను చదువుకుని నాకేదైనా మంచి ఉద్యోగం వచ్చి నేను మళ్ళీ నా పిల్లల్ని చూసుకోగలను అనుకున్నప్పుడు ఐ కెన్ అగైన్ క్లెయిమ్. ఆ రోజు ఈ కండిషన్స్ ప్రకారం నా పిల్లల మంచి దృష్ట్యా నేను ఆయనకు అప్పచెప్పాను, సో నౌ ఐ కెన్ టేక్ కేర్. సో అడిగే అవకాశం. రైట్. ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో, వెయిట్ చేసి పెట్టేశారా? హలో 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 చెప్పండి. హలో మ్యామ్, నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను దత్తత తీసుకున్నారు. ఓకే. దత్తత తీసుకున్న తర్వాత నన్ను తీసుకున్న అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత తీసుకున్న మదర్ ఉంది. ఆమె ఏమంటుందంటే, నిన్ను తీసుకున్నప్పుడు నాకు ఇష్టం లేకుండా ఆయన బలవంతం నేను తీసుకున్నాను, ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో అని నన్ను ఇల్లు నుంచి గెంటేస్తున్నాను. షెట్ పట్టుకొని బయటికి గెంటేసి మెంటల్ బ్లాక్మెయిల్ చేస్తుంది, నువ్వు ఉంటే నేను చనిపోతా, నువ్వు ఉండొద్దు ఇంట్లో అని. ఇప్పుడు ప్రాపర్టీ ఉంది మ్యామ్, ఆ ప్రాపర్టీ అంటే నా సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళ నేమ్సే ఉన్నాయి అనమాట. నా బర్త్, నా స్కూల్ సర్టిఫికెట్స్ అన్ని అడాప్టెడ్ మదర్ అనే ఓన్ మదర్ అని ఉంది, అడాప్టెడ్ పేరెంట్స్ నేమే ఉన్న సర్టిఫికెట్స్ అన్ని. ఇప్పుడు నాకు నేనేమన్నా చేసుకుంటా, వాళ్ళ తమ్ముడు ఉన్నాను అనమాట, వాళ్ళ తమ్మునికే ఇచ్చేసుకుంటా, నేనేమన్నా నువ్వు నా ఇంట్లో రావద్దు నేను చనిపోతా అని అసలు ఆమె ఏమి వినట్లేదు మేము. ఇప్పుడు నాకు దత్తత తీసుకున్నారంటే ఎలా దత్తత తీసుకున్నారండి? ఎలా తీసుకున్నారు దత్తత అంటే? ఎట్లా తీసుకున్నారు? వాళ్ళ పిల్లలు ఎవరు లేరు మేము. అవునమ్మా, లీగల్ గా తీసుకున్నారా? ఎట్లా తీసుకున్నారు? ఏంటి దత్తత అంటే? ఏం జరిగింది? అంటే వాళ్ళ పిల్లలు ఎవరు లేకపోతే 4 పెద్ద మనుషుల మధ్య తీసుకున్నారు అనమాట. దత్తత స్వీకార కార్యక్రమం ఏమైనా చేసుకున్నారమ్మా? ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది దత్తత తీసుకోవడం, అదేనా పూజ అలాంటిది ఏమైనా చేశారా? నా 21 days ఫంక్షన్ రోజు తీసుకున్నారంట. చిన్నప్పుడే పసిబిడ్డగా ఉన్నప్పుడే తీసుకున్నారు. సో మీ పేరెంట్స్ పేర్లుగా మీ ఎవరైతే దత్తత తీసుకున్నారో వాళ్ళ పేర్లే ఉన్నాయి? వాళ్ళ పేర్లే ఉన్నాయి.
ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికీ కూడా పిల్లలు లేరు ఆవిడకి మళ్ళీ ఏమైనా వాళ్ళ పిల్లలా పిల్లలు ఎవరు లేరు లేరు. ఓకే వాళ్ళ తమ్మునికి ప్రాపర్టీ ఇవ్వాలని చెప్పేసి నన్ను వెళ్ళగొట్టేసి నాకు తీసుకున్న చనిపోయాడు. మేము తీసుకున్న ఫాదర్ చనిపోయాడు, ఓకే. అడాప్టెడ్ ఫాదర్. ఇప్పుడు మీ వయసు ఎంత కాదమ్మా, అండి? ఆయనే మీ ఫాదరు. నా వయసు 18 ఇప్పుడు 18 ఇయర్స్ నాకు. ఇప్పుడు 18 ఇయర్స్. Yeah. ఓకే, డెఫినెట్గా ఇతను అడాప్షన్ తీసుకున్నట్లే లెక్కండి. ఎందుకంటే మనకు అడాప్షన్స్ లాస్లో ఎట్లా ఉందంటే కొన్ని సందర్భాల్లో ఈ మనం అనుకునేటటువంటి దత్తత స్వీకార పత్రము రిజిస్టర్డ్ పత్రం అన్నదానికి అది కంపల్షన్ కాదనమాట. జస్ట్ 21 డేస్ నుంచి బేబీని వాళ్ళు పెంచుకున్నారు కాబట్టి ఇది దత్తత తీసుకున్నారనుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యుడు కానీ వాళ్ళ బిడ్డ కానీ ఇంకా అతనే కొడుకు కానీ, ఎందుకంటే తల్లి తండ్రుల పేర్లు కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి, సర్నేమ్ కూడా రిఫ్లెక్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు ఆ తల్లి గారికి అభద్రతాభావం ఏర్పడిపోయింది అనమాట. అతను మొన్నటిదాకా తండ్రి ఉన్నాడు అంటే ఆమె భర్త ఉన్నాడు అని చెప్పేసి ఒక కుటుంబ వాతావరణంలో ఆవిడ ఉండింది. ఇప్పుడు ఎంతైనా కూడా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కాదు కదా, నన్ను చూస్తాడో చూడు అని చెప్పేసి అలాంటి అభద్రతాభావం ఏర్పడి ప్రొవోక్ చేసి ఉండొచ్చు. అన్నదమ్ముడికి ఎవరికైతే ఆశిస్తానంటే వాళ్ళు ప్రొవోక్ చేసి కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనది ఒకటి, నువ్వెవరో బయట వాళ్ళకి ఇస్తావా అని కూడా ప్రొవోక్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు హస్బెండ్ చనిపోయి ఉన్నారు, బాబు తను పెంచుకున్నా కూడా తన రక్తం కాదు. సో ఆ స్టేజ్ ఆఫ్ మైండ్లో ఆవిడ ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అసలు ఇప్పుడు ఆవిడకి బాబు అవసరం, ఈ స్టేజ్లో భర్త కూడా లేని టైంలో ఆవిడకి అవసరం. ఆవిడ అనుకోవాలి. లేకపోతే ఏంటంటే ఆస్తిని గురించినటువంటి వ్యవహారాలు కదండి, ఆస్తి పాస్తుల్లో ఆవిడ కూడా ప్రెషర్స్ ఉండొచ్చు, ఆవిడకు సంబంధించినటువంటి రక్త సంబంధికులు ఉండవచ్చు. వాళ్ళకి ఇచ్చేటటువంటి ఉద్దేశంతో కానీ ఇంక ఇతర కారణాలతో కానీ ఈ అబ్బాయిని ఈ రకంగా హెరాస్ చేస్తున్నారు. కాబట్టి మీకు వచ్చినటువంటి భయం ఏం లేదండి. మీ నాన్నగారికి ఉండేటటువంటి ప్రాపర్టీస్ మరి వారు ఏ రకంగా రాశారో మనకు తెలీదు. మనకు ఎప్పుడు మనం చెప్పుకుంటుంటాము సక్సెషన్ గురించి, టెస్టెడ్ సక్సెషన్, ఇంటెస్టెడ్ సక్సెషన్ అని 2 రకాలు ఉంటుంది. ఆయన వీళ్ళమ్మ రాసి మరణించారా, వీళ్ళమ్మ రాయకుండా మరణించారా, అసలు ఏంటి ఆ వ్యవహారం, సంబంధం లేదు. ఎందుకంటే అడాప్టెడ్స్ అని కాబట్టి అది సెల్ఫ్ అక్వైర్డా లేకపోతే ఇంకా ఏదైనా చనిపోయిన తర్వాత ఇప్పుడు యాన్సిస్టర్స్ అంటే మరి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఎవరున్నారో క్లెయిమ్ చేయడానికి. లేకపోతే ఈయనకైతే ఒక షేర్ కంపల్సరీగా వస్తుంది ప్రాపర్టీలో. సో అతనికైతే ప్రాపర్టీ వస్తుంది, అతను కావాలంటే పార్టిషన్ సూట్ వేసుకోవచ్చు. సో మీకైతే మీకు ఆస్తి మీద అన్ని హక్కులు ఉన్నాయండి. మీ నాన్నగారు కానీ వీలునామా రాయకుండా చనిపోయి ఉంటే, మిమ్మల్ని ఎవరైతే దత్తత తీసుకున్నారో ఆయన వీలునామా రాయకుండా చనిపోయి ఉంటే మీకు అన్ని హక్కులు ఉంటాయి ఖచ్చితంగా. సో మీరు దానికి సంబంధించి పార్టిషన్ సూట్ వేసుకోవచ్చు. మీరు 18 ఏళ్ళు అంటున్నారు, ఎక్కడ ఉంటున్నారో ఏమో తెలియదు. మీ బయలాజికల్ పేరెంట్స్ ఏమైనా సంబంధాలు ఉన్నాయా, సపోర్ట్ ఉందా చూసుకోండి. చూసుకుని దాంతోపాటు మీరు ఒక పార్టిషన్ సూట్ వేసుకుంటే తప్పకుండా మీకు ఆస్తిలో భాగం అయితే వస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్ప్ లైన్లో ఒక చిన్న బ్రేక్. హెల్ప్ లైన్కి తిరిగి స్వాగతం. ఒక కాల్ తీసుకుందాం ముందుగా. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. హలో, డీబీసీలో పర్మనెంట్ ఎల్మని అడిగాను మేడం. మీరు ముందు మాట్లాడింది ఆయన వినిపించలేదు. పేరు మీద ఒక ఇల్లు ఉందన్నమాట. అందులో పోర్షన్స్ ఉన్నాయి, 5 పోర్షన్స్ ఉన్నాయి. అయితే నేను కూడా ఒక పోర్షన్ లో ఉండాలని అనుకుంటున్నా. రెంట్స్ వస్తాయి కదా, అందులో 50-50 తీసుకొని ఉండేటట్టుగా నాకు కోట్ చేస్తుందా? ఇప్పుడు నేను పర్మనెంట్ ఎల్మని అడిగాను కదా, అది కాకుండా మళ్ళీ ఈ విధంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమడిగారు కదా ఆల్రెడీ, ఏమడిగారు మీరు? పర్మనెంట్ అలిమనీ డీవీసీలో ఏమడిగారు? ఇప్పటికే మీరు డీవీసీ వేశారు అంతేనా? హలో హలో మేడం. హలో, మీరు పర్మనెంట్ అలిమనీ అడిగారంటే డైవోర్స్కి వేశారా మీరు? నేను డైవర్స్ ఇంకా వేయలేదు మేడం. ఓకే, మెయింటెనెన్స్ వేశాను. మెయింటెనెన్స్ వేశారు, మెయింటెనెన్స్ వేశాను అన్నమాట. ఓకే. అది కాకుండా రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వస్తుందని అడుగుతున్నారు మీరు, అంతేనా? సారీ మేడం, వినిపించట్లేదు, క్లియర్గా లేదు. మీరు మాట్లాడేది కూడా మాకు సరిగా వినిపించట్లేదు. మాకు అర్థమైనంత వరకు మీరు మెయింటెనెన్స్ కోసం వేశారు, డీవీసీ అనే మాట కూడా వాడారు. డీవీసీలో పర్మనెంట్ అలిమనీ అడిగాను. ప్లస్ మా హస్బెండ్కి ఇంట్లో 5 పోర్షన్స్ ఉన్నాయి. ఒక దాంట్లో నేను ఉంటూ రెంట్స్లో హాఫ్ కూడా నాకు కావాలని అడగొచ్చా? 2 వస్తాయా? రైట్, అది క్వశ్చన్. యా, ప్లీజ్ ఆన్సర్. అమ్మ, పర్మనెంట్ అలిమనీ మీరు కోర్టుని అడిగారు, కానీ కోర్టు ఇంకా గ్రాంట్ చేయలేదు కదా మీకు. చేయలేదు, కోర్టు గ్రాంట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడే మీరు ఒక అప్లికేషన్ వేసుకోవచ్చు. ఏమనంటే
ఇలాగ మా హస్బెండ్కి ఇన్ని ఇల్లు ఉన్నాయి, ఇప్పుడు మీకు ఆల్రెడీ మెయింటెనెన్స్ ఏమైనా ఇస్తున్నారమ్మా ఆయన? హలో, కాలేదు. మొన్న 29th మండేలో ఉంటే మళ్ళీ నేను చేస్తాను, సెటిల్మెంట్ చేస్తాను అన్నాడు. మళ్ళీ టైం తీసుకున్నాడు. మళ్ళీ 28th ఉందన్నమాట కోర్టులో. సరే, ఇప్పుడు మీరు ఎవరి దగ్గర ఉంటున్నారమ్మా? మీ పేరెంట్స్ దగ్గర ఉంటున్నారా సపరేట్? ఎప్పుడు చేస్తారు ఏంటని వాళ్ళ లాయర్ని అడిగితే ఆయన మెంటల్ కండిషన్ బాగాలేదు, కోర్టే డిసైడ్ చేస్తారు ఏం చేయాలో ఏదో అనేది కోర్టే డిసైడ్ చేస్తారు వెయిట్ అని అంటున్నాడు వాళ్ళ లాయర్. సరేనమ్మా, ఇప్పుడు మీ లాయర్ గారికి చెప్పి రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకోవచ్చు. ఆయనకు ఉండే 5 పోర్షన్స్లోని ఒక పోర్షన్లో మీరు వెళ్ళి ఉండవచ్చు. మీరు వెళ్ళి ఉండడానికి మాత్రం కోర్టు ఆర్డర్ ఇస్తుంది, రెసిడెన్షియల్ ఆర్డరు. కాకపోతే పర్మనెంట్ ఎలిమనీ మళ్ళీ ఆ రెంట్స్ నాకు సగం ఇవ్వాలా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుందమ్మా. 2 కావాలంటే కోర్టు ఇవ్వకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇనీషియల్గా మీకు మెయింటెనెన్స్ ప్లస్ ఆయనకు ఉండే పోర్షన్స్లో ఒక పోర్షన్ వేకేట్ చేసన్నా సరే మిమ్మల్ని తీసుకెళ్ళి అందులో ఉంచి ప్రొటెక్షన్ ఆఫీసర్ని డైరెక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు ఆ ఇంట్లో నివసించవచ్చు. మీరు పిల్లలు ఉంటే మీరు మీ పిల్లలు కూడాను. మెయింటెనెన్స్ కూడా గ్రాంట్ చేస్తారమ్మా. పర్మనెంట్ ఎలిమనీ ప్లస్ రెంట్లో సగం ఇవ్వాలా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుందమ్మా. ట్రయల్ జరిగిన తర్వాత ఫైనల్ ఆర్డర్లో ఏం చెప్తారన్నది. కానీ ఇనీషియల్గా మాత్రం మీరు మీ అడ్వకేట్ గారికి చెప్పండి, ఒక అప్లికేషన్ వేయమని చెప్పి మీకు కంపల్సరీగా రెసిడెన్షియల్ ఆర్డర్ మాత్రం ఇస్తారు. రైట్. ఇప్పుడు ఇది డీవీసీ వేస్తే మాత్రం రెసిడెన్షియల్ ఆర్డర్ అడగొచ్చు అనుకుంటాను కదండి. ఒకవేళ డైరెక్ట్గా మెయింటెనెన్స్ వేసుకుంటే ఇది అడగడానికి లేదు, అది మళ్ళీ విడిగా అంటే అందులో హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారండి. అంటే మెయింటెనెన్స్ మనకి అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా అంటే ఆమెకు సపరేట్గా ఉండుంటే ఆమెకు హౌస్ రెంట్ ప్లస్ ఆమెకు డే టు డే మెయింటెనెన్స్ ఫుడ్ కానీ ఏదన్నా కానీ ఆమె చదువుకుంటూ ఉండుంటే ఆమెకు స్టడీస్ చదువుకు తగిన ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి హస్బెండ్ ఇన్కమ్ బేసింగ్ ఆన్ ద హస్బెండ్ ఇన్కమ్, ఆయన స్టేటస్, ఆయన లివింగ్ స్టేటస్ని బట్టి ఆయన భార్య ఇప్పుడు హస్బెండ్ 2 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి. సో ఆయన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత, సో దాని ప్రకారం ఆయన వైఫ్ కూడా అలాగే ఇప్పుడు ఇవ్వాలి ఇస్తారు కదా, ఇవ్వాలి అనేది ఆన్ పేపర్, ఇవ్వాలి అనేది మనం క్లెయిమ్ చేయొచ్చు. రైట్. సో ఇవన్నీ తీసుకొని డిసైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇదంతా కూడా ఆన్ పేపర్ ఉంటుంది, కానీ నిజానికి మనందరికీ తెలుసు అక్కడ ₹1,00,000 జీతం వచ్చే వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ దగ్గర వచ్చేవాడు 3,000, 5,000, 3,000, 5,000 చాలా ఇస్తున్నారండి. ఇప్పుడు చాలా ఇస్తారు. అబౌట్ 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు 3,000, 4,000 అనేది అది ఓన్లీ ఒక లిమిట్ ఉండేది. అప్పుడు మాక్సిమం 5,500 లిమిట్ ఉన్నప్పుడే ఇప్పుడు మోర్ దాన్ 10,000 కోర్ట్స్లో పే చేస్తున్నారు. నిన్న వారం రోజుల క్రితం ఇదే వనితా హెల్ప్ లైన్లోకి వచ్చిన ఒక అడ్వకేట్ చెప్తున్నారు, ₹1,00,000 జీతం అవతల 3,000 ఇస్తారు, ఓకేనా 3,000 ఇస్తే సరిపోతుందని జడ్జి గారు స్వయంగా అడిగిన కేసు మనం వారం రోజుల క్రితమే చూసామండి. ఎక్కడో కదంటే ఎక్కడో ఒకళ్ళు కొంతమంది సెన్సిటివ్ జడ్జెస్ ఉన్నారేమో కానీ బట్ జనరల్లీ అది సిచ్యుయేషన్ ఎక్కడైనా 3,000, 5,000 అంటే మనం ప్రూవ్ చేయగలగాలి ఆయన ఇన్కమ్ ఇంత ఉంది అని. కోర్టులోకి వెళ్ళిన వెంటనే చెప్పడండి ₹1,00,000 ఉన్నా కూడా నాకు రెస్పాన్సిబిలిటీస్ వెళ్తున్నాయి, నాకు ఇంట్లో ఒట్లో బాగాలేని అక్క చెల్లెలు ఉంది, చిన్న కష్టాలనే వచ్చేస్తూ ఉంటాయి సడన్ గా. సో పేరెంట్స్ ఇద్దరు ఓల్డ్ ఏజ్ ఎలిమెంట్స్ తో సఫర్ అవుతున్నారు. మా ఫాదర్ కి నేను ఒక్కడనే బ్రెడ్ ఎర్నర్ని. సో ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా వైఫ్ కూడా నీ రెస్పాన్సిబిలిటీ మెయింటెనెన్స్ లో యాక్ట్ లో దీంట్లోనే ఉంది, బెగ్ బారో స్టీల్ ఏవైనా చేసి నువ్వు నీ భార్యను పోషించాల్సిందే. రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇంకో కాల్ తీసుకుందాం అండి. హలో 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 చెప్పండి. హలో చెప్పండి. చెప్పండి. ఇది ఆ భార్యాభర్తలు ఎలాగైనా కలవాలండి, డబ్బులు మట్టుకి కాదు కానీ వాళ్ళు కలిసి ఉండాలని మా కోరిక. 2 పిల్లలు, పాపకు 10 సంవత్సరాలు, బాబుకి 9 సంవత్సరాలు. అందుకని ఏం చేయాలో తెలియటం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళా సరే కోర్టుకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటున్నాడే కానీ ఏం భయపడట్లేదు. వాళ్ళ అత్త వాళ్ళ ఆడబట్ట ముగ్గురు ఒకటైపోయారు. ఎలాగైనా వదిలేద్దామని డిసైడ్ అయిపోయారు అనమాట. అతను వదిలేద్దాం అనుకుంటున్నారు, మీ పాప కలిసి ఉందాం అనుకుంటుంది. పాపకి తల్లి అంటే ఇష్టం, తల్లిదండ్రులతో ఉండాలని ఆశపడుతుంది. తనకు మట్టికి భార్యతో ఉండాలని అస్సలు ఇష్టపడట్లేదు. ఆ తల్లి, అత్త, ఆడబొట్ట మొత్తం ముగ్గురు కలిపి ఎలాగైనా కలవాలని, భర్తే కావాలంటుంది. డబ్బు కాదు కానీ తనకు ముఖ్యం, నా భర్త నాకు కావాలి అని అంటుంది. ఏం చేస్తే వాళ్ళు కలుస్తారో కొద్దిగా మీరు అడుగుతా. ఎప్పుడు నుండో వనితా ఛానల్ అలా చూస్తూనే ఉంటాం. ఎక్కడొక్కడ సలహా దొరుకుతుంది, మీరైతేనే సరిగ్గా చెప్తారు అనేసి. ఏం చేస్తే కలిసి ఉంటారన్నది అనేది చాలా పెద్ద ప్రశ్న అమ్మా. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒక అతను నేను ససే మేరా ఉండను అన్న తర్వాత ఏం చేయగలను? ఐ థింక్ ఆప్షన్స్ చెప్పండి ఏమున్నాయని. ఏముందండి, ఒకటి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ వేసుకోవచ్చు, దాంట్లో కౌన్సిలింగ్ ఏమైనా జరుగుతుందా చెప్పేసి వేసుకోవచ్చు. దాంట్లో కౌన్సిలింగ్ ఉంటుంది, అది మీడియేషన్ కు పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీడియేషన్ సెంటర్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీ కోర్టు కూడా అటాచ్డ్గా మీడియేషన్ సెంటర్ ఉంటుంది. వాళ్ళు కూడా ట్రైన్డ్ పీపుల్ ఉంటున్నారు.
వాళ్ళు ఒక 5-6 సిట్టింగ్స్ అనేది తీసుకొని మాట్లాడి కలిపేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అనమాట. ఇంకా భయము గీము ఏమీ లేకుండా వాళ్ళ మనసులో మాటలు, బాధలు, కష్టాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా అన్నారు కదా, అత్తామామల ఇన్ఫ్లుయెన్స్, ఆడపడుచు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, తీసుకొని పోవట్లేదని చెప్పేసి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇంకా సరే, మరి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసుకోవాలంటే మళ్ళీ లాయర్ని సంప్రదించాలి, అవన్నీ కూడా ఉంటాయి కదండి. కొంచెం లేట్ అవుతుందేమో, మళ్ళీ ఈ గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకని చెప్పేసి అనుకుంటే, ఆల్రెడీ అక్కడ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడము, అది ప్రొసీడింగ్స్లో ఉండడము మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళండి, అక్కడ పిటిషన్ పెట్టుకోండి, అక్కడ అప్లికేషన్ అక్కడికి పిలిపిస్తారు. ఎందుకంటే ప్రీ లిటిగేషన్ కేసు ఓపెన్ చేస్తారు, పిలిపించి మాట్లాడితే ఇవన్నీ కూడా కోపతాపాలు ఉండకుండా. జనరల్గా చాలామంది భర్తలు అది ఏదో చాలా ప్రెస్టేజ్ విషయంగా భావించి కోర్టుకి ఇచ్చావు, పోలీస్ స్టేషన్కి ఇచ్చావు, అక్కడికి లాగావు, ఇంకా నా పరువు పోయిందని చెప్పేసి విపరీతంగా కోప్పడుతున్నారు అనమాట. సరే, ఓకే, ఎటు కాపురం కావాలనుకుంటున్నారు కాబట్టి మనమే కొంచెం తగ్గక తప్పదు. ఇంకా కాపురమే కావాలి మా అమ్మాయికి అవన్నీ. అలాంటప్పుడు కొంచెం మీరే ఒక స్టెప్ దిగొచ్చి కేసు కాకుండా ప్రీ లిటిగేషన్ కేసు పెట్టుకోండి. అప్పుడు అతను కూడా మరి అగ్గి మీద గుగ్గిపోయే అవకాశం ఉండదు. ఫ్యామిలీ మ్యాటర్స్ లో కూడా ఓపెన్ చేస్తారు, తీసుకుంటారండి. అసలు జనరల్గా ఎక్కువ కేసెస్ అన్నీ కూడా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఈ మెయింటెనెన్స్ సంబంధించి కానివ్వండి, కస్టడీకి సంబంధించి కానివ్వండి, డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంట్లోంచి గెంటి వేయడము, చూసుకోకుండా ఉండడము, తాగొచ్చి కొట్టడము, తిట్టడము, అత్తమామల ఇన్ఫ్లుయెన్స్, ఆడబడుచుల ఇన్ఫ్లుయెన్స్, చాలా అలిగేషన్స్ అన్నీ కూడా వనజ గారు అతను మంచివాడేనమ్మా, వాళ్ళు ఎక్కిస్తున్నారని చెప్తారు. అలాంటి కేసులో పెట్టుకుంటే వాళ్ళకి ప్రాపర్గా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా జడ్జెసే మాట్లాడతారు కదండి, ఏదో కొంచెము అది సామరస్యపూర్వకంగానే సెటిల్స్ అవుతున్నాయి అన్నమాట. పద్మ గారు, ప్రీ లిటిగేషన్ ఈ ఇష్యూస్ మెయిన్గా కావాల్సింది ఫ్యామిలీ దీనికి అని ఆవిడ చెప్తున్నారు. ఏంటంటే నా కూతురుతో కలిసి ఉండనంటున్నాడు అని. అసలు ఎందుకు ఉండనంటున్నాడు, ఆ రీజన్ మెయిన్ కనుక్కుంటే అసలు సొల్యూషన్ దొరికిపోతుంది మనకి. కోర్టులో కేసు పెట్టడం కానీ, లీగల్ సర్వీస్ అథారిటీస్కి వెళ్ళడం కానీ, వీటన్నిటికన్నా ముందు అసలు వాళ్ళ అమ్మాయికి తెలుసా భర్త ఎందుకు కలిసి ఉండనంటున్నాడు, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందా, పోనీ ఏదో డబ్బుల విషయమా, మరి ఆయన మానసిక స్థితి ఎలా ఉంది ఏంటన్నది ఫస్ట్ అసలు వీళ్ళ ఇద్దరు పెద్ద మనుషులను తీసుకెళ్ళి బాబు నువ్వు ఎందుకు ఉంటున్నట్టు అయి ఉండాలండి. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారంటేనే మామూలుగా అంటే ఇటువైపు నుంచి కాపురాలు నిలబడాలనుకున్న వాళ్ళు ముందు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారు, అది అవ్వకపోతే పోలీస్ స్టేషన్ కూడా వెళ్తారు. సో ఇప్పుడు ఇగో హట్ అయిపోయిందండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు భార్యతో కలిసి ఉండడం ఇష్టం లేదు, ప్లస్ పోలీస్ స్టేషన్లో పిలిపించి మాట్లాడారు. సో ఆల్రెడీ ఎగో హర్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు మళ్ళీ కోర్టుది లీగల్ సర్వీస్ అథారిటీస్ నుంచి అంటే ఇట్ ఈస్ అ కంటిన్యూషన్ ఆఫ్ ద చైన్. అలా కాకుండా బలవంతంగానే నువ్వు 4 రోజులు దింపిరమ్మని వీళ్ళు తీసుకెళ్ళి అమ్మాయిని దింపొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ డివోర్స్ రాలేదు, ఎక్కడ కోర్టులో ఎక్కడ ఏ ప్రొసీడింగ్స్ లేవు వీళ్ళిద్దరూ విడిపోవడానికి. సో అమ్మాయి బలవంతంగానే వెళ్ళి నా అత్తారిలో నేను ఉంటాను అంటే ఏం చేయలేడు కదా. సో ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఆ థ్రెట్ ఉంది ఆయనకి. సో సామరస్యంగా ఒక 4 రోజులు ఉండి ఏంటి అనేది ఆమె కలిసి ఉండాలని అనుకుంటోంది. సో కాబట్టి ఒక 4 రోజులు వెళ్ళి కూతురుని కూడా తీసుకొని వెళ్ళి ఉంటే అసలు ఏంటి వాళ్ళు ఏం మదరిన్లా వాళ్ళు ఏం ప్రొవోక్ చేస్తున్నారా, అందరూ కలిసి ఏమైనా చేస్తారా, అది అంటే ఆయన నచ్చ చెప్పడం కానీ లేదు నువ్వు ఎలా మారమంటే నా వల్ల ఏదైనా జరిగితే నేను మారుతాను నీకు అనుకూలంగా ఆయనకు ఒక నమ్మకం కలిగించడం కానీ అదేమైనా ఆ ప్రాసెస్లో ఏమైనా చేస్తే ఇట్ మే వర్కౌట్. యా, చేసి ఉండకపోతే బహుశా డెఫినెట్గా అది చేయాలి. చేయటం అనేది ఆఫ్ కోర్స్ ఎస్. కానీ ఇప్పటికే 9 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు ఉన్నారంటే ఈ రావటాలు పోవటాలు ఇప్పటికే ఒక 100 సార్లు జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఇటువంటి సమస్యలు ఉన్న కుటుంబాల్లో పంపించడాలు. సో మీరు లాయర్గా చెప్పినట్టుగా ముందు అటువంటి ప్రయత్నం ఒకటి చేయండి. అది జరగకపోతే కోర్టుకు వెళ్ళి పిఎల్సీ వేసుకుని అక్కడికి పిలిపించి మాట్లాడతారు. ఎందుకంటే మీరు, నేను, పెద్దలు, పోలీసులు మాట్లాడింది వేరు, కోర్టులో జడ్జెస్ మాట్లాడిన దానికి ఒక వాల్యూ ఉంటుంది. అక్కడ కూడా అతను మొండిగానే ప్రవర్తిస్తే ఇంకప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లో చేయలేకుండా ప్రీ లిటిగేషన్ వల్ల ఇంకా చెడు జరగదు. ప్రీ లిటిగేషన్ కేసు వల్ల జరిగే అన్యాయం ఏమి ఉండదు. కాబట్టి ఐ థింక్ అది మీరు చేయొచ్చు. ప్రీ లిటిగేషన్ కేసు వేయాలంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడారో తెలీదు, ఏదైనా జిల్లాల నుంచి మాట్లాడుతూ ఉంటే మాత్రం మీరు జిల్లా కేంద్రంలో ఉన్న కోర్టుకు వెళ్ళండి. అక్కడ న్యాయ సేవా సదన్ లేదా ఫ్రీ లీగల్ సర్వీస్ అంటారు, ఆ బిల్డింగ్కి వెళ్తే అక్కడ మీకు ఎలా వేయాలో చెప్తారు. హైదరాబాద్లో ఉంటే మీరు రంగారెడ్డి జిల్లా కిందకు వస్తే రంగారెడ్డి కోర్టు, లేదంటే నాంపల్లి కోర్టు. హైదరాబాద్లో ఉంటే నాంపల్లి, రంగారెడ్డి కింద ఉంటే రంగారెడ్డి జిల్లా కోర్టుకి వెళ్ళండి. అక్కడ మీకు ఎలా ముందుకు వెళ్ళాలనేది అర్థమవుతుంది. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. హలో, చెప్పండి. మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి. నాది మ్యారేజ్ రీసెంట్గా 4 months బ్యాక్ అయిందండి. సో
సెక్చువల్గా ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్తో మేము డివోర్స్ తీసుకుంటామని అని. సో దానికి ఎంత టైం పడుతుంది? అంటే మ్యారేజ్ అయిన 1 year వరకు తీసుకోకూడదు అని రూల్ ఏమైనా ఉందా, లేకపోతే సారీ అమ్మా, మీరు సమస్య ఏంటని చెప్పారు? సెక్షువల్గా సెక్చువల్గా అతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానివల్ల మేము డివోర్స్ తీసుకుందామని పెద్దలు అందరం నిర్ణయించుకున్నాము. రైట్, ఓకే, ఒక నిమిషం. రైట్, అర్థమైందమ్మా. కన్సమ్మేట్ అయిందండి? మీరు మీ మ్యారేజ్ కన్సమ్మేట్ అయిందా? దాన్ని ఎలా అడగాలో? లేదండి, అవ్వలేదండి. రైట్, యా. సో నలిఫికేషన్ ఆఫ్ మ్యారేజ్కి వెళ్ళచ్చు 1 సంవత్సరం లోపల. అమ్మ, మీ వివాహం జరిగి 4 నెలలే అయింది అంటున్నారు. ఇప్పుడు మీకు విడాకులు అనే పిటిషన్ వేసుకోవడానికి లేదమ్మా, మీ వివాహాన్ని రద్దు చేసుకోవాలి. సో మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఇద్దరూ కలిసి మ్యూచువల్గానే అంటున్నారు కాబట్టి ఇద్దరూ కలిసి ఒక పిటిషన్ వేసుకుని మీ వివాహాన్ని రద్దే చేసుకోవాలి. సో డివోర్స్ అంటే ఇద్దరూ మ్యారేజ్ అయ్యి 1 year అయ్యి ఉండాలి, తర్వాత 1 year సపరేట్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా కావాలి. కాకపోతే ఇప్పుడు మీరు వివాహం వద్దు ఇద్దరు అనుకుంటున్నారు, ఇద్దరు సపరేట్గా బతకాలనుకుంటున్నారు కాబట్టి మీరు వివాహం రద్దు చేసుకోవాలి. మీరు ఎవరినైనా అడ్వకేట్ని కలిస్తే వాళ్ళు చెప్తారు మీకు ఏంటి ప్రొసీజర్ అని. దీనికి లీగల్ సర్వీస్ అథారిటీ కానీ ఇంకోటి కానీ ఏం చేయలేరు. అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరూ అనుకున్నారు. రైట్, యాజ్ ఏ విమెన్ తను అక్కడికి వెళ్ళి అడగటానికి వీలు ఉండదండి? అంటే ఇద్దరు కలిసే వెళ్తారు. ఇప్పుడు అంటే ఒకటి ఈమె పిటిషన్ వేస్తే ఆయన యాక్సెప్ట్ చెప్పేస్తారంటే ఈమె కూడా వేసుకోవచ్చు. మ్యూచువల్గా కాకపోయినా కూడా ఈమె పిటిషన్ వేస్తే ఆయన ఆల్రెడీ నాకు తెలిసి ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుకుని డిసైడ్ చేసుకుని ఉండొచ్చు. సో ఈమె పిటిషన్ వేసినా కూడా నల్ అండ్ వైడ్కి వేస్తే ఆయన హస్బెండ్ వచ్చి ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అంటే మేబీ అది రద్దు చేస్తారు వివాహం. ఓకే, సో ఐ థింక్ మీరేమైనా చెప్తారా? చెప్పేసామట. ఏం లేదండి, ఇట్లాగే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కింద వేసుకోవాలి. వేసుకున్నప్పుడు జనరల్గా అయితే జనరల్ డైవోర్స్ పోవడానికి వీల్లేదు, 1 year కాలేదు కాబట్టి 1 year లోపల వేసుకునేటటువంటి ఆప్షన్ ఇదే. ఒకవేళ ఇంకా కొంతకాలం ఆగి ఏదైనా ట్రీట్మెంట్స్ బహుశా అవన్నీ కూడా అయిపోయినట్లున్నాయి, ఇద్దరు కూడా ఒకే అండర్స్టాండింగ్కి వచ్చారు కాబట్టి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ నోటీసెస్ సర్వ్ చేసిన తర్వాత అతను కోర్టుకు హాజరై నాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పొచ్చు, లేకుంటే కోర్టుకు హాజరవ్వకుండా ఎక్స్పార్ట్ అయినా కూడా అవ్వచ్చు. ఈ 2 వేస్లో ఏదో ఒక వే మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే ప్రాబ్లం అన్నది ఇది అవుతుంది. ఎందుకంటే ఇంకా ఫర్దర్గా మళ్ళీ అతను కంటెస్ట్ చేసి ఇవన్నీ ఎలిగేషన్స్ తప్పు ఎలిగేషన్స్ అని చెప్పేసి అవన్నీ రాకుండా ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ముందుగానే ఒప్పించుకోవాలన్నమాట. లేకుంటే మళ్ళీ కేసు కంటెస్ట్ చేసే అవసరం వస్తుంది. కాబట్టి చూసుకొని మాట్లాడుకొని ఎక్స్పార్టీ కానీ అతను కూడా మళ్ళీ కోర్టుకు వచ్చి నోటీసులు తీసుకున్న తర్వాత ఒప్పుకుంటే వచ్చేస్తుంది. సో మీకున్న ఆప్షన్ నిజానికి మీది విడాకుల కేసు కాదమ్మా. విడాకులు అనేది పెళ్ళైన తర్వాత ఏడాది తర్వాత వేసుకోవచ్చు. మన లాయరే చెప్పినట్టు తర్వాత ఏడాది వెయిట్ చేయాలి, చాలా కథ ఉంటుంది. మీది పెళ్ళిని రద్దు చేయమని, ఎందుకంటే ఈ పెళ్ళి ఏ పర్పస్తో జరిగిందో అది సర్వ్ అవ్వట్లేదు కాబట్టి ఆ పెళ్ళినే రద్దు చేయమని మీరు కోర్టును కోరచ్చు. మీ విషయంలో అన్ని అనుకూలంగా ఉన్నాయి. అతను కూడా దీన్ని పెంచి పెద్ద చేసుకుంటే అనవసరంగా ఊరంతా పరుగు పోతుందని భయపడే అవకాశం ఉంది కాబట్టి అతను కూడా సంతకం పెట్టే అవకాశం ఉంది. మీరు ఒకసారి మాట్లాడండి, పెళ్ళి రద్దు. దీనివల్ల మీకు ఒక ఉపయోగం ఏంటంటే సమాజం దృష్టిలో పెద్ద తేడా ఉండదు, కానీ లీగల్గా మాత్రం మీరు అవివాహిత అవుతారు. ఇప్పుడు అదే డైవోర్స్ తీసుకుంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు సివిల్ మ్యారేజ్కి వెళ్తే మీరు డైవోర్స్ అని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రాయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మళ్ళీ మీరు అవివాహితగానే చట్టం మిమ్మల్ని పరిగణిస్తుంది. కాబట్టి ఐ థింక్ మీకైతే బెస్ట్ వే ఇది. లేట్ చేయకండి. చాలామంది ఇది అయిన తర్వాత కూడా లేట్ చేసి విడాకుల కోసం ఏడాది 1 year అయిపోతుందో చేస్తారు. ఆ పిటిషన్ వేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వెంటనే మీరు ఆ పిటిషన్ వేసేసుకొని ఈ పెళ్ళి రద్దు చేసేసుకోండి, వెంటనే రద్దు చేసుకోండి. ఇటువంటి ఒక మోసంతో పెళ్లి జరిగింది కాబట్టి మీరు కూర్చుని అప్పుడే అన్నీ మీరు ఇచ్చిన కట్నాలు మీ బంగారాలన్నీ కూడా వెనక్కి తీసేసుకుని తీసేసుకునే ప్రయత్నాలు అవన్నీ కూడా చేసేస్తే మంచిది. అది చేయడం మంచిదండి. ఇంకో కాల్ తీసుకుందాం. హలో చెప్పండి. హలో చెప్పండి. అంటే వన్స్ అడాప్షన్ తీసుకున్న తర్వాత రైట్స్ వరకు ఉంటాయి మ్యామ్? మీరు ఇంతకుముందు మాట్లాడింది మీరేనా? మీరు 21 రోజులప్పుడు అడాప్షన్ తీసుకున్నారు, అదే కదా? అదే చెప్పాం కదా ఆన్సర్. మీకు అన్ని హక్కులు ఉన్నాయా ఇంట్లో? ఆ ప్రాపర్టీలు మీ నాన్నగారు విల్లు రాసి చనిపోయారా, రాయకుండా చనిపోయారా? అంటే అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయాడు అతను. రైట్, విల్లేం లేదు కాబట్టి మీకు ఆయన మీ నాన్నగారి ఆస్తి అన్నింటిలోనూ మీకు మీ అమ్మగారి పేరు మీద ఉన్న ఆస్తి కాకుండా మీ నాన్నగారికి వచ్చిన స్వార్జితం కానీ ఆయన సంపాదించింది కానీ ఆయనకు వచ్చింది కానీ అన్నింటిలోనూ మీకు హక్కులు ఉంటాయి. ఎవరికి ఉంటాయంటే పిల్లలకు ఉండే వాళ్ళ సొంత బిడ్డ పుట్టి ఉంటే బిడ్డకు ఏ హక్కు ఉంటుందో ఆ హక్కు ఉంది మీకు ఉంటాయని ఆల్రెడీ మీకు చెప్పాము. సో మీకు ఆ హక్కు ఉంది. మీరు పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు, కోర్టుకు వెళ్ళి పార్టీషన్. ఈ కేసులో కూడా పిఎల్సీ వేసుకోవచ్చు అండి? ఈ కేసులో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మళ్ళీ కోర్టుకి వెళ్ళి పార్టీషన్ సూట్ వేసుకొని దానికి మళ్ళీ కోర్టు ఫీజులు అవన్నీ కూడా బదులు రైట్ ఎక్కడి నుంచి అండి మాట్లాడుతున్నారు?
రిలేటెడ్ దేనికైనా కూడా ఇద్దరు మనుషుల మధ్యలో వచ్చిన ఏ ప్రాబ్లంనైనా ప్రీ లిటిగేషన్గా సాల్వ్ చేసుకుంటే వాళ్ళ అంటే రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళ మధ్యలో సత్సంబంధాలు నెలకొనే అవకాశం ఉంటుంది. లేదంటే కూడా లేదంటే కోర్టులో ఒక మాట సామెత ఉంది కదండి, గెలిచిన వాడు ఓడిన వాడు కోర్టులో వేడిస్తే గెలిచిన వాడు బయటకు వెళ్ళి. సో అది లేకుండా మీరు ఇంత అప్పటిదాకా వింటూ ఉండుంటారు అనుకుంటున్నాం ప్రోగ్రామ్. మేము పిఎల్సీ అనే మాట వాడుతున్నాం అప్పటి నుంచి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు. మీరు దగ్గరున్న కోర్టుకు వెళ్ళండి, ఓన్లీ జిల్లా కోర్టులోనే మీ జిల్లా కోర్టుకు వెళ్ళండి. సో అక్కడ పిఎల్సీ ప్రీ లిటిగేషన్ కేసు అంటారు దాన్ని. అగైన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, ఫ్రీ లీగల్ సర్వీసెస్, ఏదైనా పేరు చెప్పండి, ఆ బిల్డింగ్కి వెళ్ళండి. పిఎల్సీ వేయాలనుకుంటున్నానని చెప్పండి, పిలిపించి మీ అమ్మగారిని మాట్లాడి అక్కడే సెటిల్ చేస్తారు. అక్కడ సెటిల్ ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్కి అప్పీల్ లేదు. సో అదే ఫైనల్ ఆర్డర్ అవుతుంది కాబట్టి మీరు అక్కడ పిలిపించి మాట్లాడుకోండి. ఎవరికి ఖర్చు లేకుండా, టెన్షన్ లేకుండా తొందరగా పని అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో చెప్పండి. హలో, నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు చెప్పండి. మా కజిన్ ఒక ఆయనకి వాళ్ళ మ్యారేజ్ అయ్యి 27 years అవుతుందండి. అయితే వాళ్ళ పిల్లలు 2 మగపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు అతనికి తెలియకుండా కొన్ని నాటు మందులు తినిపించారండి. మరి ఆయన ఎందుకనే మరి ఆయన చంపించాలని ఏమో తెలియదు. అలాగే ఆయన ఒకసారి బండి నడుపుతుంటే యాక్సిడెంట్ అవ్వబోయింది కూడా. అయితే ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం తెలియనట్టు అందరిలో పెద్దవాళ్ళు బాగోదు, పిలవకపోతే బాగోదని అతను వాళ్ళ జాబ్కి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి అదే ఇంకంతా మా అమ్మ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రమ్మని అంటున్నారు. పిల్లలు ఆమె వేరేగా వెళ్ళిపోయారు. మీరు ఏం చెప్పారో చెప్పాలంటే సరిగా అర్థం కాలేదండి. మీ కజిన్, ఆయన భార్య, పిల్లలు ఇద్దరు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు, అతనికి నాటు మందులు తినిపించారు, అదేనా మీరు అంటున్నారు? హలో, ఇప్పుడు ఏం తినిపిస్తారు ఏంటో మన భయం ఉంటుంది కదండి. ఒక్క నిమిషం మీరు చెప్పిన దాని ముందు అర్థం చేసుకునివ్వండి మమ్మల్ని. మీ కజిన్ భార్య, పిల్లలు ఇద్దరు కూడా అతని పట్ల వ్యతిరేకంగా ఉండి అతనికి నాటు మందులు తినిపించారు అనేది మీ ఆరోపణ, అంతేనా? హలో, ఒక్క నిమిషం అమ్మా, మేము అడిగిన దానికి చెప్తే బాగుంటుంది కదా. అతనికి నాటు మందులు తినిపించారు అనేది మీ ఆరోపణ. అతను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వీళ్ళు రమ్మంటున్నారు, అదే కదా? ఓకే, ఇప్పుడు వాళ్ళు ఆ పిల్లలు తల్లి రమ్మంటున్నారు వెనక్కి వెళ్ళడానికి, ఈయన భయపడుతున్నారు. రైట్, ఓకే, యా. ఓకే, నాటు మందులు తినిపించడం వల్ల ఆయన మనస్సు మారి తల్లి దగ్గరే ఉంటున్నారు, పిల్లలను భార్యను నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాదు విషయం అది కాదు. నాటు మందులు ఆ భార్య పిల్లలు నాటు మందులు తినిపించడం వల్ల అతను ఆరోగ్యం చెడిపోయి అతను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి భార్య దగ్గరికి రావట్లేదు. వీళ్ళు భార్య పిల్లలు రమ్మంటున్నారు, వెళ్ళడానికి ఆయన భయపడుతున్నారు. ఇది స్టోరీ, అంటే ఇటువైపు నుంచి వింటున్నాం కాబట్టి మనం కథనం అది. అంటే అక్కడికి వెళ్తే మళ్ళీ ఏదైనా ఇలాంటి చేస్తారని భయపడుతున్నారు. డైవోర్స్ అడిగితే ఆమె ఇవ్వనంటుంది. ఓకే, డైవోర్స్ అయితే ఇవ్వనంటుంది. ఇప్పుడు అడిగింది మనల్ని అబ్బాయి తరఫున అనమాట. అబ్బాయి తరఫున అడిగింది. పిల్లలు పెద్ద పిల్లలే. ఎందుకంటే ముందు అలాంటి భయాలు మీరు తొలగించాలండి. ఇవన్నీ కూడా ఈ నాటు మందులు ఇవన్నీ కూడా మరి ఎందుకు నమ్ముతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఈ నాటు మందులు వేసుకుంటే మరి మనసు మారిపోవడము, భార్య పిల్లల్ని పట్టించుకోకుండా పోవడం అన్నది జరగదండి. దాని గురించి ఎక్కడా కూడా మనకు లాజికల్గా కూడా మీరు ఆలోచించండి. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి, ఎందుకు మందులు పెట్టారు ఏంటి ఇలాంటి చెప్పేసి. ఎందుకంటే కొన్ని భ్రమల్లో మనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నాటుకుని పోయే నాటు మందుల కన్నా కూడా మన మనసు ఒక మందులాగా పనిచేసి నిజంగా ఇచ్చేసారని చెప్పేసి ఇల్యూజన్స్లోకి వెళ్ళి భయపడి డిప్రెషన్లోకి పోయే అవకాశం ఉంటుంది. ఎనీహో ఇప్పుడు రాను అని చెప్పేసి భయపడుతున్నారు కాబట్టి మీరు ఫస్ట్ అయితే కూర్చొని మాట్లాడుకోండి. కౌన్సిలింగ్ తీసుకెళ్ళాలి. ఈ కౌన్సిలింగ్ తీసుకెళ్ళాలంటే మనకి చాలా కష్టమైన పని. అక్కడ తీసుకెళ్లే దారిలో కూడా మళ్ళీ ఏమో చేస్తారో, లేదా కౌన్సిలర్ కూడా మీకు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి అందుకని ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్లు మనము
మనం మన ప్రీ లిటిగేషన్ కేసు లాంటిది వేసుకోవడం కానీ అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేసుకుంటే పిలిచి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చే పాటైతే ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి, లేకుంటే సైకాలజిస్ట్ దగ్గరకో సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ నాటు మందుల ప్రభావం ఏంటి, ఎట్లా ఉంటుంది, ఎందుకు అన్న విషయాన్ని వారే మీకు సైంటిఫిక్గా మీకు వివరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదొకటే మీకు ఉండేటటువంటి పరిష్కారం అమ్మ. కాబట్టి ఒకసారి మీరందరూ కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. ఓకే, అంటే చాలాసార్లు తల్లి పిల్లలు అందరూ కలిసి ఆయనకి వ్యతిరేకంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏ భార్య ఏ పిల్లలు కూడా తండ్రికి ఒక మందు పెట్టో ఏదో చేసో తండ్రికి హాని చేద్దాము అని ఎవరు ఆయనకు నిజంగా ఏదైనా అనారోగ్యం ఉంటే ఈ మందు వల్ల తగ్గుతుంది అని ఎవరైనా చెప్పుంటే, మేబీ క్రానిక్ ఏదంటే ఆయన చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటే ఎవరైనా చెప్తారు. మనం కూడా వాళ్ళని చూసి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మనం బాధపడతాం వాళ్ళకన్నా ఎక్కువ. సో ఎవరైనా ఇది అది వేసుకున్నావా, ఓ ఆమె నీకేం అంటే చుట్టుపక్కల వాళ్ళు అది వేసుకున్నావా, దానివల్ల ఇనీషియల్ స్టేజ్ లో రియాక్షన్స్ వచ్చి ఉండొచ్చు. సో దానివల్ల ఆమె నన్ను మందు పెట్టాలనుకుంటుంది అది ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. మీరు మీ కజిన్ పట్ల కన్సర్న్తో ఫోన్ చేశారు కాబట్టి ఒక పని చేయండి, మీరు ఆయన మొదట ఒక కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయన ఏం చెప్తున్నారో అది నిజమో కాదో మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలనేది. సో మీరు ఆయన ఖచ్చితంగా విడిపోవాలని అనుకుంటే డైవోర్స్ ఇవ్వను అంటే ఒక మార్గం ఉండనే ఉంది, జ్యుడిషియల్ సపరేషన్. నువ్వు వేరే ఉండమ్మా, నేను వేరే ఉంటాను, మిమ్మల్ని చూస్తానని చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దానికి వెళ్లే ముందు ఒకసారి మీరు కూర్చుని మాట్లాడండి. ఆవిడ బాగా చెప్తుందా, ఆవిడ పక్కన పెట్టండి. ఆయన నిజంగా ఎంత కరెక్ట్గా చెప్తున్నారో, ఆయన భయాలా అవి నిజాలా అనేది మీరు ఒకసారి తేల్చుకుని అంటే ఆయన మనసులో ఉండే భ్రమను దూరం చేయడానికి ట్రై చేయండి. ఆవిడ ఏం మందు నిజమైతే దానికి ఏం చేయాలనేది కూడా అది తర్వాత ముందు అసలు ఆవిడని అడగండి ఏ మందు ఇచ్చారు, దేనివల్ల ఆయన ఇలా భ్రమ పడుతున్నారు, అది ఒకసారి దూరం చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇద్దరు లాయర్స్ చక్కటి సలహాలు ఇచ్చారు. ఇది ఇవాళ హెల్ప్ లైన్. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 1TA టీవీ. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.